అబ్బబ్బా ఏమి జనం ఫుల్లుగా పటాకులు పూలు అరే నాకైతే భలే అనిపించింది. సిట్టమ్మ దేని గురించి మాట్లాడుతాంది అనుకుంటున్నారా? అదేనుల్లా ప్రజాహిత యాత్ర కోసం అని పోయిన బండి సంజయ్ సారుకి చొప్పదండి జనాలు పూలు సల్లి పటాకులు గాల్చి మస్తుగా ఘన స్వాగతం పలికిండ్రు. ఆడోళ్ళైతే మంగళ హారతులు పట్టుకొని మరీ స్వాగతం పలికిండ్రు. బండి సంజయ్ సారు సుత ఏమని మాట్లాడిండో ఓ పాలి విందాం. అరే వావ్, ఏమన్నా జనం ఉన్నారా? ఈ టైంలో సుత ఇంతమంది జనం ఎందుకు వచ్చిర్రు అనుకుంటుర్రా? ఇది బండి సంజయ్ సార్ ప్రజాహిత యాత్ర కోసం అని గిట్ల చొప్పదండి పోయిండు. సార్ వస్తున్నాడని తెలిసి ఇట్లా పొట్టుగా వచ్చిర్రు జనాలు. అంతేకాదోల్లా అడ్డంకల ప్రజాహిత యాత్రలో మీటింగ్ వచ్చిన జనాలను ఉద్దేశించి సుత బండి సంజయ్ సార్ గిట్లా మాట్లాడిండు. కేటీఆర్ సార్ అన్న మాటలకు సారు జవాబు చెప్పుకుంటా కేటీఆర్ సార్ విసిరిన సవాల్కు నేను రెడీ అని అన్నాడు బండి సంజయ్ సారు. కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నీ అయ్యకు పంపిన ఆల్రెడీ. మీ అయ్య ఫామ్ వల్ల ఏం పీకుడు పని ఏం లేదు కదా. నేను ఏం చేసినో బుక్ పంపినయో. మీ అయ్యకు ఫామ్ హౌస్ పంపించిన పోస్ట్ చేసిన ముట్టింది కావచ్చు. ముట్టకుంటే మళ్ళీ అడ్రస్ చెప్పు, వేరే అడ్రస్ చెప్పు, అడ్రస్ పంపుతా. బండి సంజయ్ 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిండు. మొత్తం బుక్ అంతా ప్రింట్ చేసి పంపించిన. మీ అయ్య చదువుకున్నాడో లేదో 80,000 బుక్స్ చదివినట్టు వీళ్ళయ్యా. ఏ బుక్స్ అంటే కొంపలు ముంచే బుక్సే. సార్ మాట్లాడుకుంటా కేటీఆర్ మీ అయ్యని తీసుకొని రా దమ్ముంటే కరీంనగర్కి ఎవరు ఏం చేసిరో చూద్దాం అన్నాడు. అంతేకాకుండా ఈ సార్కి పార్లమెంట్ ఎలక్షన్లో నేను ఇట్లా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను గెలిస్తే మీ బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి మూసేస్తారా అని గట్టిగా అడిగిండు జనాలు అందరి ముందు. దమ్ముంటే నా సవాల్కి నువ్వు సూత బరాబర్ సమాధానం చెప్పి తీరాలి అని అన్నాడు. చూడాలి మరి బండి సంజయ్ సార్ సవాల్కి కేటీఆర్ సార్ ఎట్లా జవాబు చెప్తాడో. కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట. ఏం చేస్తావో ఫస్ట్ నీ మేధావి ఏం చేసి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు. మీ అయ్యని రమ్మని చెప్పు. డేట్ టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు, బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు, ఈ చొప్పదండిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. దయచేసి అందరు కూడా పూర్తి కోటేయండి. ఈ కులం ఆ కులం, నాకు ఏ కులం కాదు, అన్ని నా కులమే, అందరు నా కులమే. కులాల పేరుతో చీల్చే ప్రయత్నం చేయకండి. మా అమ్మ పేరు చెప్పుకొని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేను. మా నాయన పేరు చెప్పి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేను. నేను ప్రజల కోసం చేస్తా, ప్రజల కోసం కొట్లాడతా, ధర్మం కోసం కొట్లాడతా, దేశం కోసం కొట్లాడతా, మీకోసం కొట్లాడతా. కొట్లాడొచ్చిన కిందికెళ్ళి కొట్లాడే ఇంకా కొట్లాడుతూనే ఉన్నా. మా జీవితం నాశనం చేసుకున్నాం. కాబట్టి అందరూ ఒక్కదికి ఓట్లేసి పువ్వు గుర్తును గెలిపించాల్సిందిగా, నన్ను మళ్ళా మీ ఎంపీగా గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ ఓట్లే సరిపోవక అన్నా, మీ ఓట్లే సరిపోవన్నా, మీతో పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో మీ చుట్టాలున్నా, మీ మిత్రులు ఎవరినా కూడా మేమందరం పూర్తి కొట్టేస్తున్నాం. మీరు కూడా పూర్తి కోటేమని చెప్పి